రాష్ట్ర ప్రభుత్వం నిధుల విడుదలలో జాప్యం చేయడంతోనే ఆర్ఓబీల పనులు ఆలస్యమవుతున్నాయని ఎంపీ అరవింద్ ఆరోపించారు. నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. నగర శివార్లోని మాధవనగర్, అర్సపల్లి, అడవి మామిడిపల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కోట్లలో నిధులు రావాల్సి ఉందన్నారు. వీటికి సంబంధించి వారం రోజుల్లో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిని కలుస్తానని అన్నారు. కేవలం అభివృద్ధి పనుల నిమిత్తం మాత్రమే కలుస్తానని ఎంపీ అరవింద్ స్పష్టం చేశారు. రైల్వే ఓవర్ బ్రిడ్జ్లది రివ్యూ చేయడం జరిగింది. ఇందులో మాధవ్ నగరు, అరసపల్లి మరియు అడవి మామిడిపల్లి మేజర్గా, ప్లస్ బోధన్ సెగ్మెంట్కి సంబంధించిన ఆర్యూబీ వాటిది స్టేటస్. ఇందులో మేజర్గా పేమెంట్స్ డ్యూ వల్ల అడవి మామిడిపల్లి ఆల్మోస్ట్ 95% పని అయిపోయింది. పైన రోడ్ బీటీ వేస్తే అయిపోతుంది, హ్యాండ్ ఓవర్ చేస్తుంది. సెంట్రల్ గవర్నమెంటు డిపాజిట్ చేసినది మన దగ్గర వాస్తవమే. ప్రశాంత్ రెడ్డి మంత్రి ఉండగా టీఆర్ఎస్ గవర్నమెంట్లో దాన్ని మొత్తం 17 కోట్లు డైవర్ట్ చేసిండ్రు. ఇప్పుడు మళ్ళా ఇంతకుముందు కూడా నేను రివ్యూ చేసినాక ముఖ్యమంత్రి గారి దగ్గరకు పోతే కొంచెం పేమెంట్ రిలీజ్ అయింది. ఇప్పుడు కూడా ఇక్కడ సుమారు 3.5 కోట్లు పెండింగ్ ఉన్నది కాంట్రాక్టర్లకి, పేమెంట్ వస్తలేదు. రైల్వే సీఎంగా ఇచ్చేసినాక ఆల్రెడీ డిపాజిట్ 2021 డిపాజిట్ చేసింది టోటల్ అమౌంట్. అదే రకంగా మాధవ్ నగర్లో 3 కోట్ల రూపాయలు ప్లస్ రివైజ్డ్ ఎస్టిమేట్ దాదాపు 8 కోట్ల రూపాయలు, ఇది కూడా శాంక్షన్ కావాలి. ఇవన్నీ కూడా స్టేట్ గవర్నమెంట్లో పెండింగ్ ఉన్నాయి. మాధవ్ నగర్ మీకు తెలిసినట్టు అది సెంట్రల్ స్టేట్ జాయింట్ వెంచర్. ఇది మామిడిపల్లి, అరసపల్లి ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ 100% సెంట్రల్ ఫండ్. సో అరసపల్లిలో కూడా బికాస్ ఆఫ్